హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లిమిటెడ్ జయశ్రీ వ్లాగ్స్. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము మసాలా మజ్జిగ ఎలా చేసుకుందామో చూద్దాం. సమ్మర్కి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి, చాలా చల్లగా కూల్గా ఉంటుంది. ఈ సమ్మర్కి బెస్ట్ డ్రింక్ అని చెప్పచ్చు. అందరి ఇంట్లోనూ పెరుగు ఉండే ఉంటుంది. అందులో ఒక 2 minutesలో మేము మసాలా మజ్జిగ అయితే చేసుకోవచ్చండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ సమ్మర్కి చాలా బెస్ట్ ఆప్షన్. ఒట్టి మజ్జిగ తాగాలంటే ఎవరికైనా బోరే కదండి. అందుకే ఇలాగా 2 minutesలో మసాలా మజ్జిగ అనేది చేసుకుందాం. ఇప్పుడు దానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసుకుందాం రండి. పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నానండి, కొంచెం కదా నేను చేస్తా ఉండేది దానికి. అందులోకి అల్లం ముక్కలు, ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 4 వేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా మజ్జిగ అనేది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకునేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే ఇట్లా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కాస్త పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 1/4 గ్లాస్ అంతా మేము పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానివల్ల మనకి మజ్జిగ కూడా బాగా చిలికినట్లు అవుతుంది. మళ్ళీ చిలికే పని ఉండకుండా చిలికినట్లు అవుతుంది. ఇప్పుడు మేము ఒక బౌల్లో అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేసి ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం రండి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. ఇందులోకి మనము ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్కి మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి, పెప్పర్ పౌడర్. ఇప్పుడు జీరా పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇందాకే మేము కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం రండి. ఇప్పుడు గ్లాస్లోకి ఒక 2 ఐస్ ముక్కలు వేసుకొనేసి ఈ మిక్చర్ అనేది మేము గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన జీరా పౌడర్ వేసుకొనేసి కొత్తిమీర అనేది పెట్టుకుంటే మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడుకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ బటన్ వద్దండి, దాన్ని పక్కలో బెల్ వస్తుంది. బెల్ బటన్ వస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మీకు నేను చేసే మరికొన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బెల్ వస్తుంది. బెల్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే మరికొద్ది వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇంతే అండి, ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.